హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అవకాడోస్తో గాకుమేల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ అవకాడోస్ మనకి ఇండియాలో కూడా దొరుకుతాయండి. కాకపోతే మాకు ఇక్కడ కొంచెం బాగా ఎక్కువ దొరుకుతుంది, తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. రెగ్యులర్గా మనకి టమాటోలు, బంగాళదుంపలు ఎలా దొరుకుతాయి అలా దొరుకుతాయి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదండి. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, నిమ్మకాయ, పెప్పర్ పౌడర్, కీరా వేసాను. కీరా మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదండి. నేనైతే చలవ చేసిందని వేస్తాను. కొంతమంది పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటారు, కాకపోతే నేను మాత్రం దంచే వేసాను. తర్వాత నేను పర్ హెడ్ అంటే ఒక మనిషికి ఒక అవకాడో లెక్క తీసుకున్నాను. కొంచెం బాగా తినేవాళ్ళు అయితే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం చిప్స్తో పాటు తినచ్చండి, చపాతీతో కూడా నంచుకొని తినచ్చు, చపాతీలో కర్రీ లాగా. ఇంకోటి ఏంటంటే బ్రెడ్కి టోస్ట్లా పెట్టుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి. దీంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచి ఫ్యాట్ ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా దీన్ని ఊరికే లైట్గా నిమ్మకాయ, ఉప్పు, పెప్పర్ వేసి ఉత్తి నోటితో కూడా తినిపించచ్చండి. ఇక్కడ చాలామంది తినిపిస్తారు. ఇప్పుడు గింజలు తీసి పక్కన పెట్టుకున్నారు కదండి, ఆ గింజలతో కూడా నేను మీకు ఈ సీడ్ని ఎలా బ్యూటీ టిప్ ఒకటి చేసుకోవచ్చండి ఇంట్లోనే మనము డీటాన్ ప్యాక్కి. అది కూడా నేను ఒక సెపరేట్ వీడియోలో చేసి మీకు పెడతాను. సో ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము ఈ స్మాష్ చేయాలండి. ఎయిదర్ స్పూన్తో అయినా చేయొచ్చు, లేదంటే స్మాషర్ మీ దగ్గర ఉండి స్మాషర్తో అయినా చేసుకోవచ్చు. స్పూన్తో అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసినట్లుగా ఉంటుంది, స్మాషర్తో అయితే బాగా పల్పీగా వస్తుంది. చూడండి, స్పూన్తో అయితే కొంచెం కష్టం అన్నమాట. దాని స్పూన్తో కట్ చేసినా కూడా చిన్న చిన్న పీసెస్ వస్తాయి. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. చూసారా, స్మాషర్తో అయితే చాలా ఈజీగా పల్ప్ లుక్ వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని దీంట్లో లాస్ట్కి కొంచెం మనకి ఉప్పు మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి, అండ్ లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అంతేనండి, గాకుమేల్ రెడీ.